15 సార్లు 15 సంవత్సరాలు తండ్రి మన మీద ఉంటారు. కానీ వచ్చే సంవత్సరమే ఎలక్షన్ రావాలని నా ఐడియా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ఏమంటారు మీరు? ఎనిమిది నుంచి ప్రతి బోర్డు పెట్టారు, టీడీపీ వారి ద్వారా తొడతలు పెట్టారు. కాబట్టి కానీ చంద్రబాబు గారు టీవీలో నేను చేస్తానని అంటున్నాడు, కానీ అది అవ్వదండి. ఆఫ్ చేస్తాడు మన జగన్ గారు, జనం ఆఫ్ చేస్తారు, అది జగన్ గారు ఆఫ్ చేస్తాడు. కాబట్టి ఎన్నిదని మన జగన్ మంచి జరిగింది పీపీపీ వల్ల చంద్రబాబు గారు అంటున్నారు. పీపీపీ వల్ల జనాలకు బాగా మంచి జరిగిద్దని చంద్రబాబు గారు అంటున్నారు. చంద్రబాబు అన్నదని ఏమవుతుంది, అట్లా లంచం పంపడానికి చేస్తున్నాడు, సమీక్ష పంపడానికి. అది సమీక్ష పంపడం చేస్తాం తప్ప అదేం చేయలేండి. ఏం బాగోలేదు సార్, ఏం బాగోలేదు. ఇది పింఛను 3,000 ఇస్తానండి, మాకు పెంచలేదు. నాకు 15,000 ఇవ్వాలి, 9, 15, 6,000 ఇచ్చాడు. 6,000 ఇచ్చాడు. తెలంగాణ 50 సంవత్సరాలు ఇస్తాను, ఇవ్వలేదు. నిరుద్యోగం ఉన్నాడు, వాడేంటే తీసినప్పుడు కనీసం 5,000 నిరుద్యోగ ప్రతి 3,000 ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. కాబట్టి సార్లు డబ్బులు ఉన్నారు, లేవంటున్నాడు, ఏమని ఆప్ చేస్తున్నాడు. ఉన్న డబ్బులతో అప్పు చేసిన డబ్బులతో జేబులు వేస్తుంటున్నాడు. సంపాదిస్తాను, సంపాదించిన ఎవరు ఆ జేబులో చేస్తుంటున్నాడు, తప్పేది ఏమీ లేదు. అది కొంచెం టైం ఏముండే అంటున్నారు చంద్రబాబు గారు, కొంచెం టైం కావాలంట. టైం ఏమి ఉండదు, ఇంత దుబ్బేస్తా టైం. నా ఐడియా రాష్ట్రపతి పరిపాలన వచ్చేసారి పెట్టాలి, లేదంటే ఈ అప్పులన్నీ జగన్ మీద పడిపోతాయి. ఇప్పుడు మన 5,000 అప్పులు అంటే 10,000 చెప్పి జగన్ చెప్పించాడు. కాబట్టి ఇవన్నీ చూసి దానిలో రాష్ట్రపతి పెట్టాలి. అది మీరేమంటారు? మొత్తం మంచి ప్రభుత్వం అంటున్నారు వాళ్ళు. మంచి ప్రభుత్వం కాదు, చెడ్డ ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అంటే డబ్బులు తప్పడం, వాడు సంపాదన వాడు ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ ఎలా అయిపోయాడు, పవన్ కళ్యాణ్ లంచం తప్పుతున్నాడు చంద్రబాబు అయితే. ఎవరితో చేదే అది మొదలు పెట్టేది, వందలు పెట్టి తాగండి అది. కాబట్టి అనవసరం, ఈసారి డిపాజిట్ రావు ఈసారి. అది అంటే మామూలే, దాని జగనే వస్తారండి. మళ్ళీ 160, 170 సీట్లు వస్తాయి ఈసారి రావు. డిపాజిట్ రావు. ఇంటికి పెంచి ఇవ్వడదు. ఇప్పుడు మా రిజల్ట్ చనిపోయారండి, 3 సంవత్సరాలు అయింది. జగన్ పెడితే ఇప్పుడు 5 నెలలు టైం ఉంది, ఇవ్వలేదు. విజయవాడ వచ్చి చంద్రబాబు గారు అబ్బాయికి ఇచ్చాను, 2 సంవత్సరాలు ఇస్తాం లోపల ఇవ్వలేదు. మా రాజమండ్రి దరిదాపులు వచ్చారండి, వచ్చినప్పుడే ఇచ్చాను, అప్పుడు ఇవ్వలేదు. ఏదో వచ్చిన 100 మంది ఇస్తున్నాడు, అయినా పింఛన్ అరవడం ఏంటి, ఎంత అవుతుంది ఖర్చు? 50 లక్షలు అవుతుంది. ఇన్ని ధర వస్తుంది. 50 లక్షలు అంటే 2,000 మంది పింఛన్ పడతారా? ఇతనితో పింఛన్ ఇవ్వాలి. ఇప్పుడు 60 వచ్చినట్టు సరవచ్చు, ఇతని పింఛన్ ఇవ్వాలి ముందు. కాబట్టి అనవసరం ఈసారి రాదు. ఇది పడుతుంటే ఎందుకు వచ్చారు తెలుసా మీకు? సేమ్ జూన్ నుంచి పెంచాలి 4,000, కానీ ఏప్రిల్ నుంచి పెంచారు. ఏప్రిల్ నుంచి పెంచితే 3,000 లాభం. జనవంతం ఏం చేశాడంటే 3,000 వస్తాయి కదా, జగన్ వచ్చారు కదా, అవి మామూలుగా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఉన్నాయని తీసేస్తున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ బాగా ఆడలేదు. ఈరోజు 40 నెలలు చూసేశారట, చాలా దారుణం. ఇప్పుడు ఏదైనా బయట పెట్టి లోపలేసాడు చంద్రబాబు. దాని ముందు పవన్ గారు లోపలేసారు, లోపలేస్తే అప్పుడు బయటకు వస్తారు.